కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో రసవత్తర పోరు నెలకొంది. పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీని బీఆర్ఎస్ మార్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు బీఎస్పీ తరపున పెద్దపల్లి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కరీంనగర్లో దాసరి ఉషా బరిలో నిలుస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతుండగా పెద్దపల్లి స్థానం కోసం బీజేపీలో పోటీ నెలకొంది. రైట్, మొత్తంగా పెద్దపల్లి కరీంనగర్లో పార్లమెంట్ స్థానానికి సంబంధించి రసవత్తరమైన పోటీ నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, పెద్దపల్లి కరీంనగర్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దించాలని చెప్పి ఇటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రస్తుతం అయితే వ్యూహాలు చేస్తున్నాయి. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధానంగా ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించాలని చెప్పి దిశగా ఇటు బీఆర్ఎస్ వ్యూహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేతను మార్చి ఈసారి ధర్మపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి కొప్పుల ఈశ్వర్ను ఈసారి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈసారి ఎంపీ బరిలో నిలుస్తారని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ బీఆర్ఎస్ నుంచి గతంలో ఎంపీగా పోటీ చేశాడు. పెద్దమంది పార్లమెంటు ఎంపీగా విజయం సాధించినటువంటి బాల్కా సుమన్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రస్తుతం అయితే కొప్పుల ఈశ్వర్కే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇంకా కూడా కొంత గందరగోళం ఉంది. కాంగ్రెస్ కూడా ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేటువంటి ప్రయత్నం చేస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆగం చంద్రశేఖర్తో పాటు ఇటు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ కొడుకు వంశీకృష్ణ పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. దీంతో పాటు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదలి పేరు కూడా కాంగ్రెస్ నుంచి ప్రస్తావనకు వస్తుంది. దీంతో పాటు ఇటు గతంలో టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి ఎంపీగా గెలిచినటువంటి సుగుణ కుమారి పేరు కూడా ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని చెప్పి కాంగ్రెస్ వర్గీయుల్లో వినిపిస్తుంది. ఈ నలుగురిలో కాంగ్రెస్ ఈసారి ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ కూడా ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దించే యోచన చేస్తుంది. ఇటు బీజేపీ కూడా పెద్దపల్లి బీజేపీ ఈసారి గత ఎన్నికల్లో ఎస్ కుమార్ పోటీ చేశారు. ఈసారి ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కాసుపేట లింగయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తుందని చెప్పి వేచి చూడాల్సి ఉంది. దీంతో పాటు బీఎస్పీ తరఫున ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి బీఎస్పీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో వినిపిస్తుంది. మొన్న కాగజ్నగర్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అయితే ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పెద్దపల్లి నుంచి పోటీ చేసినటువంటి దాసరి ఉషా కరీంనగర్ బీఎస్పీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉషా కూడా ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్ పేరు, బీజేపీ తరఫున ఇటు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ పేరు, వీరిద్దరి పేరు దాదాపు ఖరారైనట్లుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున వేరే ఎవరు కూడా పోటీ చేసే అవకాశం లేదు. ఇటు బీజేపీ తరఫున కూడా బండి సంజయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా కూడా కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తారని చాలా మంది ఆశావాహులు ఉన్నారు. తమకే ఈసారి టికెట్ వచ్చే విధంగా వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఈసారి కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి గత కొంత కాలంగా పేరు వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డికి ఇటు నిజామాబాద్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే తీరా ఎన్నికల సమయాన్ని నాటికి జీవన్ రెడ్డిని కూడా బరిలోకి దించే అవకాశాలు లేకపోలేనట్టుగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఇటు బల్మూరి వెంకట్ పేరు కావచ్చు, నేరేళ్ల శారద, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అరిగిరెడ్డి ప్రవీణ్ కుమార్, ఎంఎస్ఆర్ మనవడైనటువంటి రోహిత్ రావు, అదేవిధంగా ప్రస్తుతం మంతని ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనిబాబు పేరు కూడా వినిపిస్తుంది. వీరందరిలో ఎవరికి ఫైనల్ అవుతుందని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ఈసారి కరీంనగర్ పార్లమెంట్ పైన ఫోకస్ చేసింది. బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించని చెప్పి కాంగ్రెస్ వ్యూహాలు చేస్తుంది. మొత్తానికైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో కొంత అభ్యర్థుల మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కొత్త అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. అయితే ఫలితాలు ఏ రకంగా ఉంటుంది మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారింది. మొత్తానికైతే రాజకీయంగా కావచ్చు, ఇటు అభ్యర్థుల మార్పు విషయంలో కావచ్చు, రాజకీయ పార్టీలు ఆచితూసి అడిగేస్తున్నాయి. బలరాం, సతీష్, అంటే రెండు స్థానాల్లో ప్రధానంగా ఏ పార్టీల మధ్య ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది? స్థానికంగా ఎటువంటి చర్చ నడుస్తూ ఉంది?
ఇటు కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లో మాత్రం ప్రస్తుతం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ ప్రకారం గతంలో బీజేపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. బండి సంజయ్ ఇక్కడ ఎంపీగా గెలిచారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో బండి సంజయ్ సత్తా చాటుకున్నారు. మరొకసారి బండి సంజయ్ బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. బండి సంజయ్కి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ బరిలోకి దిగబోతున్నారు. వినోద్ కుమార్ కూడా ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ చూస్తే ఇటు బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్గా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కైవసం చేసుకుంది. కాబట్టి కాంగ్రెస్ ఈసారి బలమైన అభ్యర్థిని దించి విజయం సాధించాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతం చూస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే త్రిముఖ పోరు ఖచ్చితంగా నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇటు పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో ఈసారి మారుతున్న రాజకీయ సమీకరణలు కావచ్చు, పార్టీల బలాబలాలు కావచ్చు, ఇవన్నీ చూసి కూడా కాంగ్రెస్ అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దించే యోచన చేస్తుండగా బీజేపీ కూడా మరొకసారి ఎవరికి అవకాశం ఇస్తుందని మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ ఎస్ కుమార్ పోటీ చేశారు. మరొకసారి కూడా ఎస్ కుమార్ తనకే టికెట్ వస్తుందని చెప్పి ధీమాతో ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య కూడా తన టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తున్నది మాత్రం ప్రస్తుతం అయితే కొంత గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చే యోచనలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారు. అంతకుముందు కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో వచ్చేసి పోటీ చేసి ఎంపీగా నిలిచినటువంటి వెంకటేష్ నేత ఈసారి పోటీ నుంచి తప్పుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బలమైన అభ్యర్థిగా బీఆర్ఎస్ భావిస్తుంది. మెజార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మెజార్టీ నాయకులు కావచ్చు, కొప్పుల ఈశ్వర్ నాయకత్వాన్ని బలపరుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ మిగతా పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది మాత్రం ఇంకా కూడా కొంత ఆసక్తిగా మారింది. మొత్తానికైతే ఇటు రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, అన్నిటి కూడా అంచనాలు వేస్తూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించి విజయాన్ని కైవసం చేసుకునే దిశగా రాజకీయ పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. బలరాం.